ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఊరు నియోజకవర్గ నుంచి ఇక్కడికి వచ్చేసి వస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశంలో రేట్లు తక్కువ, అదే వైసీపీలో రేట్లు ఎక్కువ అని అందరూ రేట్లు, ఓటు తక్కువ రేట్లు, అదే వైసీపీలో ఉన్న వాళ్ళు దాచుకుని దోచుకునే వాళ్ళే తప్ప ఓటు ఎవరు లేని ఈ సభకు తెలియజేస్తున్నారు. ఒక 60 రోజుల్లో సాధారణ ఎన్నికలు ఈ సాధారణ ఎన్నికల్లో మన రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ అందరి మనసులను చేసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోవాలని అత్యధిక మెజారిటీలో మనం ఆశిస్తున్నారని నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకు తెలుగుదేశం పార్టీ అక్కడ నారా చంద్రబాబు నాయుడు అలాగే రెడ్డి గారు కొంతమంది ఊరు నియోజకవర్గంలో స్పందిస్తున్నారని అది ఆ రోజు నమ్మకం కార్యక్రమాలు పార్టీ కాబట్టి రెడ్డి గారు ఆ రోజు కూడా రెడ్డి ఒక గ్రామాన్ని శాసించేవాడు. ప్రతి కులాన్ని అందరినీ స్వతంత్రంగా చూసుకొని వాళ్ళ ఓవర్ చూసుకొని అందరినీ ఓటింగ్ చేసి చెప్పుకునే ఉద్దేశంతో ఈరోజు సుప్రీం కోర్టు కూడా మీకోసం రెడ్డి గారు అనేవాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనం మనకి మెజారిటీ గెలుచుకోవడానికి ఆ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగలిగితే అనే ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్రం అందరూ కలిసి అందరినీ సమన్వయం చేసి పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 20 నుంచి ఈనాటి వరకు కూడా ఎట్లంటే ప్రాంతీయ పెంచే పార్టీ తెలుగుదేశం పార్టీ రైతాంగం కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో జరిగిన మేలు ఎప్పుడు జరగదు. మనకి తెలుగుదేశం పార్టీలో అప్లికేషన్ 90% సబ్సిడీతో ట్రాక్టర్ కల్వెట్ స్టేట్స్ ఎరువుల సబ్సిడీ అన్ని ఇచ్చేవారు. ఈరోజు ఏ దాఖలా లేదు రైతుల గురించి. కనీసం పని చేయించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి పౌరులు పరిస్థితి. రెడ్డిలో అయితే గ్రామాన్ని చేస్తారని తెలుగుదేశం పార్టీలో మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఉద్దేశంతో సునీల్ కుమార్ గారిని కాంపౌండ్ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ మహారాష్ట్ర వాళ్ళని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. సమావేశంలో ఇంతమంది రెడ్డి సోదరులు ఇక్కడ ఏకం కావడానికి ఆయన సహాయంగా కృషి చేసినటువంటి మా సోదరులు పదాల సౌకర్యం పెట్టడానికి సోదరులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ దళితుల వేదికగా పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రెడ్డి కుటుంబ సభ్యులకి పాత్రికేయులకి అందరికీ నా ఉదయం నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు. మొదటి నుంచి 1980లో తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తోంది. అందుకు ప్రధాన కారణం శ్రీ నల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఎన్టీ రామారావు గారు కలిసి ఈ ప్రాంతంలో అంతా రెడ్డి సామాజిక వర్గాలంతా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అండగా ఉండేది, బలమైన సామాజిక వర్గంగా పనిచేసేది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మాత్రం 2019 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనందరినీ మోసం చేసి మనందరినీ దగా చేసి రెడ్డి కుటుంబాలని ఎదగబడినటువంటి రెడ్డి కుటుంబాలని పేద కుటుంబాలని అందరినీ ఏదో ముందుకు తీసుకొస్తానని చెప్పి ఆయన మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మేక చర్మాన్ని నడుపుతున్నటువంటి పులి అని ఈ 4 సంవత్సరాల తర్వాత అందరికీ తెలిసి వచ్చింది. అటువంటి జగన్మోహన్ రెడ్డికి పొరపాటును చెప్పడానికి అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా మన అస్తిత్వాన్ని కోల్పోయిన రెడ్డి కుటుంబాలంతా ఇక్కడ ఏకమై మనకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నటువంటి మనల్ని గౌరవిస్తున్నటువంటి మనల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మనల్ని ఆహ్వానిస్తోంది. అందుకు మనందరం కలిసి తెలుగుదేశం పార్టీకి పనిచేద్దాం. 2024 సాధారణ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాత్రం సునీల్ కుమార్కి మనందరం కలిసి పనిచేస్తే మనందరికీ అండగా మనందరి కోసం పనిచేసే దానికోసం ఆయన కూడా ముందుకున్నాడు. ఆయన మనల్ని గౌరవిస్తున్నాడు. మనకి గౌరవం కావాలి, మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ముందుగా బాగుపడాలంటే మనం తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలి. ప్రతి రెడ్డి కుటుంబీకుడు ప్రతి సామాజిక వర్గాన్ని కట్టుకొని ముందుకెళ్ళి తిరిగి 2024 సాధారణ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై హింద్. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు మన నాయకులు సునీల్ కుమార్ గారికి, ఈ సభాధ్యక్షుడు సర్వోత్తమ రెడ్డి గారికి, ఇక్కడ ఈరోజు
గతంలో స్వతంత్రం మొదలుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా మొత్తం రెడ్డి సమాజ వర్గం రాజకీయాల్లో ప్రతిరోజు అనేక పదవులు అందించే కుటుంబాలు ఉన్నాయి. మీకంతా తెలుసు. పెద్దవాళ్ళ కుటుంబం, ఆనంద కుటుంబం, రామరెడ్డి నెల్లూరు కుటుంబాలు, ఈ రెడ్డి సమాజ వర్గం అందరూ కూడా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, బలహీన వర్గాలు అందరినీ కలుపుకుని రెడ్డి సమాజ వర్గం రాజకీయ ప్రచారం చేస్తున్న నియోజకవర్గం అది. అందువల్ల ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు రెడ్లు కూడా మన నెల్లూరు జిల్లా నుంచి రెడ్లు నల్లపల్లి సింహవాణి ఆనంద కుటుంబం ఆ రోజు పార్టీలు చేరారు. చేరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాకు చేయడం జరిగింది. ఈ రోజు కూడా రెడ్లు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని మన రెడ్డితో ఎక్కువ మంది ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. మీకు అంతా తెలుసు. అందువల్ల రాజకీయాల్లో 2019లో ఆయన్ని అందరూ కలిసి గెలిపించారు. గెలిపించిన ముఖ్యంగా మన రెడ్డి సమాజ వర్గానికి ఆయన బాగా మీకు తెలుసు నామాలు పెట్టారు. అది కూడా మీరందరూ కూడా మనందరూ కూడా గమనించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడ రెడ్డి సమాజం వర్గ సమావేశానికి విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ పార్వతీశ్వర కుమార్ గారికి, అధ్యక్షులు చంద్రబాబు గారికి, విచ్చేసిన నిర్వహించిన పెద్దలందరికీ, విచ్చేసిన నాయకులకు, రెడ్డి సమాజ వర్గ నాయకులకి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మనందరూ రెడ్డి సమాజ వర్గం, మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ప్రతి ఒక్కరూ వెనకబడిపోయింది. దీనికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి చాలా విపత్తు సృష్టిస్తుంది. మనందరం కూడా దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క రెడ్డి కూడా దుస్తేగా తీసుకొని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాకుంటే యువతకు భవిష్యత్తు లేదు, యువతకు భవిష్యత్తు లేదు. ఈ రెడ్డి సమాజం ప్రయోగిత మారిపోతుంది. ఇప్పటికే కళ్ళు నుంచి అందరూ కూడా రెడ్డి కూడా ఒక చైతన్యంగా తీసుకొని మన యొక్క సత్తాను చూపించి గ్రామాల్లో మన విలువేట్లో మనం అందరూ చేసుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో మన రెడ్డి సమాజ వర్గంలోకి మనం ప్రయోగవంతంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోకుంటే మనం అదే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా వ్యక్తి తిరిగి ఎవరు లేరు. కాబట్టి ఆయన కూడా రెడ్డి సమాజ వర్గం యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆయన కూడా మనకు ఎక్కువ అవకాశం ఇచ్చి మనకు రెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన సమావేశానికి వచ్చిన సందర్భం గురించి నేను ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనం తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం డాక్టర్ సునీల్ కుమార్ గారు గెలిపించుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర పరిస్థితిని మనం విస్తేరంగా తీసుకుని మనం రెడ్డందరం కూడా కలిసిగా చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన సర్వపల్లి రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ శివకోటారెడ్డి గారికి, ఈ సభకు విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ, నువ్వు వచ్చి రాగలిగే కాంగ్రెస్ లో ఉండొచ్చు, కానీ సగానికి అటు ఇటుగా తెలుగుదేశంలో ఫస్ట్ నుంచి 83 నుంచి మేమందరం ఈ పార్టీలోనే ఉన్నాము. మేమందరం ఈ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అలంకరించినాము. ఈ గత ప్రభుత్వంలో
మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. రాండి, కథలు రాండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాం. ఈ యొక్క రాష్ట్రానికి దిశ దశ నిర్ణయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు లేదని చెప్పి నేను తెలియజేస్తూ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అర్థం కాల. ఈ రోజు కూడా మన రాజధాని అనేది కూడా చిన్నపట్ల కూడా చెప్పలేని పరిస్థితి. ఈ రోజు ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క రాష్ట్రానికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నిజంగా ఎంత గలీజ్గా ఉందని చెప్పి పరిస్థితి. ఈరోజు అప్పుడు కొన్ని లక్షల వేల కోట్లు ఈరోజు చేశారు. అవన్నీ కూడా మనమే పడుతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా బరువు, ఈరోజు ఎక్కడ చూసినా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు, అట్లాగే మున్సిపల్ వర్కర్స్ ధర్నాలు, రేపు వాలంటీర్లు ధర్నాలు. ఈ రాష్ట్రం